ఇప్పుడు మీతో చదువుకున్న గ్రాడ్యుయేషన్ స్టూడెంట్స్ కావచ్చు, లేదంటే ఇప్పుడు ప్రజెంట్ మీతో చదువుకుంటున్న స్టూడెంట్స్ కావచ్చు, వాళ్ళకి మీ తరపున ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు ఖమ్మంలో ఫ్రెండ్స్ ఉంటారు, అండ్ నల్గొండలో కూడా ఫ్రెండ్స్ ఉంటారు, వరంగల్లో కూడా మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఉంటారు కదా. సో చాలామందికి ఒక థాట్ కూడా ఉంటుంది, అరే ఈయన ఒక జర్నలిస్ట్, ఈయన గెలిపిస్తే బాగుంటుంది అన్న ఇంటెన్షన్లో కూడా చాలామంది ఉంటారు కదా. సో మీ తరపు నుంచి అలాంటి ఇంటెన్షన్ ఉన్న వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఈరోజు నాతోటి విద్యార్థులకు, తెలంగాణ మేధావులకు, వరంగల్, నల్గొండ, ఖమ్మం ప్రాంతంలో ఉన్న పట్టభద్రులకు ఈరోజు నేను చెప్పేది ఒకటే, ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థిగా నేను చెప్పేది ఒకటే, బిట్స్ పిలానీ లాంటి పెద్ద యూనివర్సిటీలో చదువుకునే వ్యక్తిని మనం గెలిపించుకుందాం. రాకేష్ రెడ్డి అనే వ్యక్తిని మనం గెలిపించుకుందాం. ఈరోజు ఏదో ఎన్నో మాటలు చెప్పి ఈరోజు ముందుకు వస్తున్నారు. వాళ్ళ మాటలు దయచేసి నమ్మకండి. ఈరోజు మన పక్షాన కొట్లాడాలంటే ఒక ప్రశ్నించే గొంతు ఈరోజు పెద్దల సభలో ఉండాలి. మనకు న్యాయం జరగాలంటే ఒక ప్రశ్నించే గొంతు ఈరోజు పెద్దల సభలో ఉండాలి. మనకు అన్యాయం జరుగుతుందంటే మన తరపున కొట్లాడనీకు ఉండాలంటే పెద్దల సభలో మన పట్టభద్రుల తరపున రాకేష్ రెడ్డి అనే వ్యక్తి ఉండాలి. ఈరోజు ప్రతి ఒక్కరు ఆలోచించండి. మనం ఓటేసే ముందు ఒక బ్రోకర్ తీన్మార్ మల్లన్న గురించి మర్చిపోండి. బ్రోకర్ తీన్మార్ మల్లన్న జర్నలిజం విలువలను తుంగలో తొక్కిన వ్యక్తి బ్రోకర్ తీన్మార్ మల్లన్న. ఆ వ్యక్తిని పక్కన పెట్టి ఈరోజు రాకేష్ రెడ్డి అన్న గురించి ఆలోచించండి. ఈరోజు నా మిత్రులకు కావచ్చు, తెలంగాణ విద్యార్థులకు కావచ్చు, తెలంగాణ నిరుద్యోగులకు కావచ్చు, పట్టభద్రులకు కావచ్చు, ఈరోజు ఈ వరంగల్, నల్గొండ, ఖమ్మం ఎన్నికల్లో ఓటకున్న ప్రతి ఒక్కరికి దండం పెట్టి చెప్తున్నా. నేను ఒక ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థిగా చెప్తున్నా. ఎన్నో ఉద్యమాలకు పురుటు పోసినటువంటి ఉస్మాన్ యూనివర్సిటీ వేదికగా నేను చెప్తున్నా. ఒక న్యూట్రల్ క్యాండిడేట్గా నేను చెప్తున్నా. రాకేష్ రెడ్డి అన్నను గెలిపించుకుందాం. రాకేష్ రెడ్డి అన్నను గెలిపించుకుందాం. మన తరపున ఈరోజు రాకేష్ రెడ్డి అన్న వెనుక ఒక పార్టీ ఉంది, ఒక బలమైన పార్టీ ఉంది. రాకేష్ రెడ్డి గారి వెనుక బీఆర్ఎస్ పార్టీ ఉంది. రాకేష్ రెడ్డి గారి వెనుక కేసీఆర్ గారు ఉన్నారు. రాకేష్ రెడ్డి గారి వెనుక ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చినటువంటి కేసీఆర్ గారు ఉన్నారు. ఒక పెద్ద వ్యవస్థ ఉంది, పెద్ద పార్టీ ఉంది. రాకేష్ రెడ్డిని గెలిపిస్తే మన కోసం పెద్దల సభల్లో ఒక విలువలతో కూడిన వ్యక్తి కాబట్టి మన కోసం ప్రశ్నిస్తాడు, మన కోసం మాట్లాడతాడు, మన కోసం అనుక్షణం కొట్లాడతాడు కాంగ్రెస్ ప్రభుత్వం మీద. మీరందరూ చూస్తున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చుడుతోనే జీవో 46 రద్దు చేస్తామన్నారు. చేసిల్లా? చేయలే. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చుడుతోనే సంవత్సరంలోకి 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. వేసిల్లా? వేలే. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చుడుతోనే రుణమాఫ్ అన్నారు. చేసిల్లా? చేయలే. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చుడుతోనే ఇంటింటికి ఫ్రీ కరెంట్ అన్నారు. చేసిల్లా? ఫ్రీ కరెంట్ చేయలే. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చుడుతోనే ఏమైనాయి? మనకు ట్యాక్స్ రేట్లు పెరిగినాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చుడుతోనే ఏమైంది? మనకు బస్సు ఛార్జీలు పెరిగినాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చుడుతోనే ఏమైంది? కరెంటు కోతలు స్టార్ట్ అయినాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చుడుతోనే ఏమైంది? నీళ్ళ కొరత స్టార్ట్ అయింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చుడుతోనే ఏమైంది? ఆత్మహత్యలు స్టార్ట్ అయినాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చుడుతోనే ఏమైంది? వడ్లను కొనే పరిస్థితి లేదు. వీటన్నిటి గురించి ప్రశ్నించాలన్నా, వీటన్నిటి గురించి గలమెత్తాలన్నా వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎన్నికల్లో రాకేష్ రెడ్డి గారిని గెలిపిద్దాం. రాకేష్ రెడ్డి గారి గెలుపు 100కు 200% ఖాయమైపోయింది. మన కోసం కొట్లాడాలంటే ఈరోజు రాకేష్ రెడ్డి గారు ఈరోజు మన పెద్దల సభలో ఉండాలి. వీటన్నిటి కోసం కొట్లాడాలంటే మన ఇంకా బీఆర్ఎస్ పార్టీ అనేది ఉండాలని తెలియజేస్తున్నా. అంటే పార్టీని చూసి ఓటేయమని చెప్తున్నారా, లేదంటే అక్కడ ఉన్న పర్సన్ని చూసి ఓటేయమని చెప్తున్నారా? ఈరోజు పట్టభద్రులు అంటే వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్. ఆ వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్ ఎట్లా ఆలోచిస్తారంటే, డిగ్రీ అయిపోయిన విద్యార్థులు. మీరు ఈరోజు పట్టభద్రులకు నేను ఏం చెప్తున్నా అంటే, ఈరోజు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న వ్యక్తుల్లా ఎవరైతే ఈ బ్రోకర్ మళ్ళీ కానీ, లేకుండా సోకాల ఆ వ్యక్తులు కానీ, లేకపోతే మళ్ళీ కన్నిగానం పేర్లు పెట్టినారు అంటే ఆయనకు ఒక పేరు ఉంది, తీర్మార్ మల్లన్న అన్న పేరైతే ఉంది. ఎందుకు ప్రతిసారి ఏదో ఒక పేరుతో ఎందుకు జరుగుతుంది అసలు ఇట్లా? ఇప్పుడు ఎందుకంటే జర్నలిజం అంటే విలువలతో మాట్లాడాలి జర్నలిస్టు. యాజ్ ఏ జర్నలిస్ట్గా తీన్మార్ మల్లన్న ఆ స్క్రీన్ ముందు అమాయకులను, లేకపోతే ఎమ్మెల్సీ పెద్ద స్థానాల్లో ఉన్న వ్యక్తులను కామెడీ చేసుకుంటా, చిల్లర మల్ల మాట్లాడుకుంటా, లేనిది ఉన్నట్టు ఉన్నది లేకుండా సృష్టించిన వ్యక్తి తీన్మార్ మల్లన్న. మన కోసం కొట్లాడుతున్నాడు. ఈరోజు కొట్లాడుతుండ ప్రభుత్వాన్ని కొమ్ము కాస్తుండు, రేవంత్ రెడ్డి కొమ్ము కాస్తుండు. బీజేపీ పార్టీ సస్పెండ్ చేసింది ఈరోజు తీన్మార్ మల్లన్నను. ఈరోజు పట్టభద్రులకు ఒకటే చెప్తున్నా, తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి బీజేపీ పార్టీకి వేయండు. అదే బీజేపీ పార్టీ నుండి మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు వచ్చిందంటే, ఇక్కడ ఒకటి జరిగింది. బీజేపీ పార్టీ తీన్మార్ మల్లన్న అనే వ్యక్తిని సస్పెండ్ చేసింది. ఆ సస్పెండ్ చేసే వార్త బయటికి రాకుండా తీన్మార్ మల్లన్న కప్పిపుచ్చుకున్నాడు. సస్పెండ్ ఎందుకు చేసింది? విలువలతో కూడుకున్న రాజకీయం చేయని వ్యక్తి తీన్మార్ మల్లన్న కాబట్టి సస్పెండ్ చేస్తే మళ్ళీ వచ్చి కాంగ్రెస్ పార్టీలో పడ్డాడు. ఓవరాల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి మల్లన్న గురించి?
ఓవరాల్గా ఏం లేదు మల్లన్న గురించి అంటే 100కు 200% ఉస్మాన్ యూనివర్సిటీ సాక్షిగా ఉస్మాన్ యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థిగా ఈరోజు మల్లన్న ఓడిపోతున్నాడు. మల్లన్న తీన్మార్ మల్లన్న చింతపండు నవీన్, తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ 3 నుండి 400 కోట్ల ఆస్తులు సంపాదించుకున్న వ్యక్తి, 2 కోట్ల కారులో తిరుగుతున్న వ్యక్తి, 2 కోట్ల ఇంట్లో నివాసం ఉన్న వ్యక్తి ఈరోజు ఓడిపోతున్నాడు. ఎన్నో ఉద్యమాలకు పురుడు పోసింది కదా ఉస్మాన్ యూనివర్సిటీ. ఇదే ఉస్మాన్ యూనివర్సిటీ నుండి ఒక గ్రాడ్యుయేట్గా, ఒక డిగ్రీ అయిపోయిన వ్యక్తిగా, ఒక తెలంగాణ నిరుద్యోగిగా, ఒక తెలంగాణలో విద్యార్థిగా, ఉస్మాన్ యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ చదువుతున్న విద్యార్థిగా నేను చెప్తున్నా, తీన్మార్ మల్లన్న ఓటమి ఖాయమైపోయింది. తీన్మార్ మల్లన్న ఓడిపోతున్నాడు. రాకేష్ రెడ్డి అనే వ్యక్తి ఈరోజు గెలవబోతున్నాడు.